ఉత్తరప్రదేశ్లో సంబాల్ ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు మరొక సరికొత్తదైనటువంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అదే ఉత్తరప్రదేశ్లో కాశీ వారణాసిలో జరిగినటువంటిది. 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బెంగాలీ కుటుంబం నడిపినటువంటి ఒక ఆలయాన్ని నిశ్శబ్దంగా ఆక్రమించుకున్నారు. శివమందిరం ఇది అన్నటువంటి విషయం బయటపడింది. తాజాగా ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటిది కూల్చివేత చర్యలు ప్రారంభిస్తే ఒక ఇంటిని ఆక్రమించుకున్నారన్నది పగలగొడితే దాని వెనకాల ఉన్నదేంటే అది ముస్లిం ఫ్యామిలీ. వాళ్ళు ఇది ఇంటిని ఆ ముందు పార్ట్ని పగలగొడితే అసలు విషయం ఏంటంటే ఆ ఇల్లు వాళ్ళది కాదు, అది ప్రభుత్వ స్థలం. ఎక్కడ కట్టారా ఇల్లు అంటే ఆ వెనకాల శివుడి గుడి ఉంది. శివుడి గుడిని మూసేసి ఇల్లు కట్టుకున్నారనమాట. శివుడి గుడినే ఆ గుళ్ళో ఉన్నటువంటి ఆ గర్భగుడి దగ్గర వరకు క్లోజ్ చేసేసి ఆ ముందంతా ఇల్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు 250 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అన్నటువంటి విషయం తేలింది. యూపీ పోలీసులు ఇప్పుడు దాని మీద సీరియస్ చర్యలు ప్రారంభించారు.